హలో ఆల్, మీరు ఇగ్నోలో అడ్మిషన్ తీసుకుంటే మీకు మెయిల్లో కన్ఫర్మేషన్ పంపిస్తారు. సో దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ మెయిల్. ఇక్కడ మీకు ఎన్రోల్మెంట్ డీటెయిల్స్, ప్రోగ్రామ్ కోడ్, మీ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఏంటి అన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ దీస్ ఆర్ ద థియరీ అండ్ ప్రాక్టికల్ వాళ్ళ సబ్జెక్ట్ డీటెయిల్స్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి సబ్జెక్ట్స్ అవన్నీ మెన్షన్ చేస్తారు. అండ్ సమ్ ఇంపార్టెంట్ లింక్స్ మనకి ఏమేమి కావాలి, ఇగ్నో వెబ్సైట్ లింక్, స్టడీ పోర్టల్ లింక్ అండ్ యూనివర్సిటీ డీటెయిల్స్ అన్నీ ఎక్కడ వస్తాయి, ఆర్ స్టూడెంట్ జోన్ ఏంటి, ఎక్కడ నుంచి మనం స్టడీ మెటీరియల్ డిస్పాచ్ చేసుకోవాలి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి అవి ఎక్కడి నుంచి డిస్ప్లే చేసుకోవాలి. సో దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ కెన్ లర్న్ ఫ్రమ్ ఇగ్నో వెబ్సైట్. సో మీరు ఇగ్నో వెబ్సైట్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ మెయిల్ని అన్ని లింక్స్ని గో త్రూ చేయండి. ఇండక్షన్ మీటింగ్ జరుగుతుంది మీకు అడ్మిషన్ అయిపోయిన తర్వాత, అది మీకు రీజనల్ సెంటర్ నుంచే చేస్తారు. ఇండక్షన్ మీటింగ్లో మీ ప్రోగ్రామ్ గురించి చెప్తారు. కౌన్సిలింగ్ సెషన్స్ జరుగుతాయి మీ ప్రోగ్రామ్ రిలేటెడ్, ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ బోత్. అసైన్మెంట్ సబ్మిషన్ అండ్ టర్మ్ అండ్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్. వితౌట్ అసైన్మెంట్ సబ్మిషన్ మీకు గ్రేడ్ కార్డ్ కూడా రాదు. సో అసైన్మెంట్ సబ్మిషన్ ఎప్పుడు డేట్ అదంతా చూసుకుని కరెక్ట్గా మీరు అసైన్మెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రీ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్ళడానికి రీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అండ్ ఇగ్నో నుంచి వాళ్ళు స్కాలర్షిప్ కూడా ప్రొవైడ్ చేస్తారు. స్టూడెంట్స్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ క్యాన్ అప్లై ఫర్ స్కాలర్షిప్ ఆల్సో. అండ్ సమ్ ఇంపార్టెంట్ కాంటాక్ట్స్ వాళ్ళు మెన్షన్ చేస్తారు, బికాస్ ఇగ్నో ఈజ్ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి ఎవరెవరిని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, మీ రీజనల్ సెంటర్ ఎక్కడ, స్టడీ సెంటర్ ఏంటి, ఏ నెంబర్స్ ఉంటాయి అవన్నీ మీకు మెయిల్ ఐడీస్ అండ్ లింక్స్తో పాటు పంపిస్తారు. లాస్ట్లో మీకు ఐడి కార్డ్ జనరేట్ చేస్తారు. ఐడి కార్డ్కి పాస్వర్డ్ కూడా ఉంటుంది. మీకు ఎక్స్ట్రా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ హెల్ప్ యూ అవుట్.